సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం పాకిస్తాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి $7 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని పొందేందుకు పాకిస్తాన్ తన జాతీయ క్యారియర్ అయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ని విక్రయించాలని నిర్ణయించుకుంది. దశాబ్దాల అవినీతి, నిర్వహణ లోపాలు, పైలట్ లైసెన్స్ కుంభకోణంతో కుదేలైన పిఐఏను కొనుగోలు చేసేందుకు 4 బిడ్డర్స్ అర్హత పొందగా, ఈ రేస్లో వివాదాల సర్వ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కి పరోక్ష సంబంధాలున్న సంస్థ ఉండటం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాకిస్తాన్ మీద మళ్లీ ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాలుగా అప్పుల పాలై నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ దేశానికి ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF మాత్రమే ఆదుకునే మార్గంగా మారింది. కానీ ఈసారి రుణం కోసం పెట్టిన షరతులు మాత్రం పాకిస్తాన్కు చాలా భారంగా మారాయి. దేశ జాతీయ గర్వంగా భావించే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PIAను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వాలని షరతు పెట్టింది. ఎన్నో సంవత్సరాల అవినీతి, అక్రమాలు, దుర్వినియోగంతో దెబ్బతిన్న ఈ సంస్థను విక్రయించక తప్పదని పాక్ ప్రభుత్వం బలవంతంగా ఒప్పుకుంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. IMF నుంచి 63,220 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పొందాలంటే PIAలో తన వాటా 51 నుంచి 100% మధ్య అమ్మకానికి పెట్టాల్సిందే అన్న షరతును అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు డిసెంబర్ 23న PIA బిడ్డింగ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనితో పాకిస్తాన్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలలో కూడా ఈ ప్రైవేటీకరణపై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే గత 2 ఏళ్లలో ఇదే పాకిస్తాన్లో అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నంగా నిలుస్తోంది. ఈ ప్రైవేటీకరణ ద్వారా 86 బిలియన్ల పాక్ రూపాయలు ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళుతుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు. ఈ బిడ్డర్ల జాబితాలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరు వివాదాలను రేకెత్తిస్తోంది. బిడ్డింగ్కు ముందస్తు అర్హత పొందిన 4 సంస్థల్లో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఉంది. ఈ ఫౌండేషన్పై ప్రత్యక్ష ఆధిపత్యం ఆసిమ్ మునీర్కి ఉంది. జనరల్గా ఉన్న సమయంలోనే ఈ సంస్థపై బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. పైకి డైరెక్టర్స్ బోర్డులో ఆయన పేరు కనిపించకపోయినా లోపల జరిగే నిర్ణయాలన్నింటి మీద ఆయన ప్రభావం ఉంటుందని పాక్ మీడియా బలంగా వాదిస్తోంది. దీంతో PIA విక్రయం అసలు ఎవరికి లాభం? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకా లేక ఆసిమ్ మునీర్కా అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఆసిమ్ మునీర్పై పాకిస్తాన్ ప్రజలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి అంతా తానై వ్యవహరిస్తున్నాడని, దేశంలో అల్టిమేట్ పవర్గా మారాలని చూస్తున్నాడని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే మరింతగా ఆగ్రహంతో ఉన్నారు. మునీర్ను గుంటనక్కలా వ్యవహరించేవాడిగా అభివర్ణిస్తూ దేశాన్ని పాడు చేసే పనిలో పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో PIA అమ్మకం కూడా ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతోందన్న అనుమానాలు మరింత బలం పుంజుకున్నాయి. అయితే PIA ఈ పరిస్థితికి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. సంవత్సరాల తరబడి అవినీతి, నిర్వహణ లోపాలు సంస్థను కుదేలు చేశాయి. 2020లో తలెత్తిన పైలట్ లైసెన్స్ కుంభకోణం PIA ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసింది. PIAలో పనిచేస్తున్న పైలట్లలో 30% మందికి నకిలీ లైసెన్సులున్నట్లు బయటపడింది. ఫలితంగా అకస్మాత్తుగా 262 పైలట్లను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. దీంతో యూరోపియన్ యూనియన్, UK, అమెరికా 3 ముఖ్య ప్రాంతాలు PIA పైలట్లపై నేరుగా నిషేధం విధించాయి. ఇది పాకిస్తాన్ ఏవియేషన్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అయ్యింది. అంతేకాక అంతర్గత సమస్యలు కూడా PIAను మరింత ముంచేశాయి. సంస్థ ఆదాయం పడిపోతుంటే సిబ్బంది జీతాలు, ప్రయోజనాలు మాత్రం భారీ స్థాయిలో పెరిగాయి. ఆదాయానికి తగ్గట్టు వ్యయం లేక రోజురోజుకు అప్పులు పెరుగుతూ వచ్చాయి. పైగా ఆధునికీకరణ లేకపోవడం, కొత్త ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు ఆలస్యం ఇవన్నీ సంస్థను దిగజార్చాయి. 2020లో జరిగిన PIA ఫ్లైట్ 8303 క్రాష్ సంస్థ భద్రతా వ్యవస్థల లోపాలను మరింత బట్టబయలు చేసింది. మొత్తం మీద PIAపై పాకిస్తాన్ ప్రజలకు మిగిలి ఉన్న నమ్మకం కూడా క్షీణించిపోయింది.
ఇప్పుడు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రైవేటీకరణ ఒక్కటే మార్గంగా మిగిలింది. ఈ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15% ప్రభుత్వానికి వెళుతుంది. మిగతాది పిఐఏ పునరుద్ధరణకు వినియోగించనున్నారు. కానీ ఈ మొత్తమంతా ఆసిమ్ మునీర్ ప్రభావంలోని సంస్థకే వెళ్లిపోతుందేమో అన్న అనుమానం పాకిస్తాన్లో అందరికీ కలుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకా లేక సైనిక వ్యవస్థ ఆర్థిక శక్తి పెంచేందుకా అనే ప్రశ్న ఇప్పుడు పిఐఏ విక్రయ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. మొత్తంగా పాకిస్తాన్ ఆర్థికంగా బతికే ప్రయత్నంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం మరో రాజకీయ బాంబుగా పేలే అవకాశం కనిపిస్తోంది. పిఐఏ అమ్మకం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుందా లేక పాక్ రాజకీయాల్లో కొత్త శకం మిలిటరీ మేజర్కు నాంది పలుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.